ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంటుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందింది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో దీంట్లో అంటే ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ను 4 సార్లు విచారించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగింది అనే దానిపైన అక్కడ వివరాలు సేకరించారు. మంత్రి కేటీఆర్తో పాటుగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్తో పాటుగా అధికారులందరినీ కూడా విచారించారు ఏసీబీ అధికారులు. దీంతో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని తర్వాత నివేదికలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక సంచలన పరిణామం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్కి ఏసీబీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ప్రాసిక్యూట్ చేయబోతున్నారు. సో గవర్నర్ అనుమతి కావాలి అంటూ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ఏసీబీ. సో గవర్నర్ కనుక అనుమతి ఇస్తే ప్రాసిక్యూషన్కి ముందుకెళ్లే విధంగా ఏసీబీ కనిపిస్తోంది. ఇప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించింది ఏసీబీ, 4 సార్లు విచారించింది. అలాగే అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ విషయంలో కూడా 5 సార్లు విచారణ పూర్తి చేసింది. సో ఎట్లా అంటే ఏ రకంగా జరిగింది, అవినీతి అనేది ఎక్కడ ఏ స్థాయిలో జరిగింది, ఎవరి ప్రమేయం వల్ల జరిగింది అంటూ ఏసీబీ పూర్తిగా విచారించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఎట్లా ఉండబోతోంది, ఫర్దర్గా ఎటువంటి టర్న్స్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసులో సుదీర్ఘకాలం పాటు ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో విచారించారు. అప్పటి మంత్రి కేటీఆర్, అప్పటి హెచ్ఎండిఏ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ను విచారించారు. 2 సార్లు కేటీఆర్ను విచారించారు. గవర్నర్ అనుమతి వస్తే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎస్ వాసు, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో, ఏసీబీ నివేదికలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఎటువంటి అంశాలున్నాయి? తెలంగాణలో సంచలనమైనటువంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికే పలుమార్లు విచారించినటువంటి ఏసీబీ అంటే దీంట్లో కేటీఆర్ ఇప్పటికే 3 సార్లు కూడా విచారణకు హాజరయ్యారు. మొత్తం 54,88,00,000లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేటీఆర్ మొదటిసారి అంటే గతంలో నోటీసులు ఇచ్చి పిలిచారు. ఆ తర్వాత కూడా వరుసగా ఆయన హాజరవుతూ వచ్చారు. దీనికి సంబంధించి బేర్లెడ్డితో పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పాత్రలపైన కూడా అందరికీ నోటీసులు జారీ చేసి విచారించింది. అమెరికాలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని కూడా ఇండియాకు రప్పించి మరి కూడా ఆయన విచారించిన పరిస్థితి చూశాం. అయితే పూర్తిగా ఏసీబీ విచారణకు 3 సార్లు హాజరైనటువంటి అరవింద్ కుమార్ కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇప్పటికే విచారణ జరిగినటువంటి ఈడీ కూడా కేసు నమోదు చేసిన అంశానికి సంబంధించి. కాబట్టి తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇస్తుందని దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఏసీబీ దర్యాప్తు అనంతరం కూడా ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసులో కూడా పూర్తి స్థాయిగా కూడా అప్పటి హెచ్ఎండిఏ కార్యదర్శి అరవింద్ కుమార్ మరొక కేటీఆర్ కూడా విచారించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే ఒకటి కొనసాగుతా ఉంది. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా 2004 ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇది విచారించిన నేపథ్యంలో కూడా జరిగినటువంటి అక్రమాలు అన్నింటికి సంబంధించి కూడా డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, హెచ్ఎండిఏ నిధులు ఎలా దుర్వినియోగం పాల్పడ్డారు, దీనికి ఎవరి అనుమతి తీసుకున్నారు అన్న అంశానికి సంబంధించి కేవలం కేటీఆర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాసు, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ కావాలంటే ఫర్దర్ గా నెక్స్ట్ ఇప్పుడు నివేదిక అయితే వచ్చింది. సో దీనిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా కూడా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. గతంలో దీనికి గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ప్రస్తుతం కేటీఆర్ మాజీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అతని పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ప్రభుత్వం అనుమతి అంటే ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాలు ఏంటి, ఏసీబీ విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలు ఏంటి అన్న దానిపైన కూడా ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపింది. దీనిపైన
అంటే తదుపరి అరెస్టుగా లేదంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడమా ఇంకెలాంటి చర్యలకు ముందుకెళ్లాలనే అంశంపైన కూడా దీంట్లో ఉన్న అంశాలపైన లీగల్ గా ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశమైన ప్రభుత్వం కూడా న్యాయ సలహా తీసుకోబోతుంది. దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఎలా ముందుకెళ్తున్న అంశానికి సంబంధించి కూడా అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఏసీబీ ఇవ్వడం జరిగింది. ఆ ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి అంశాలకు ఏసీబీ విచారణలో వెలుగు చేసినటువంటి ఏదైతే ఆధారాలకు సంబంధించి కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో అన్న అంశానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, తద్వారా ఎవరు అంతిమంగా లబ్ధి పొందారన్న అంశానికి సంబంధించి కూడా ఆ నిర్మాణ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిర్వహించినటువంటి ఆ సంస్థతో పాటు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారుల పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ ప్రస్తుతానికైతే విచారణ అంటే ముగిసింది. దాదాపు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు అనుమతి రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు సంబంధించి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా ఎఫ్ఈఓ కంపెనీ సిఇఓకి సంబంధించినటువంటి పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్యాప్తు చేసింది కాబట్టి ఆ డబ్బుల రికవరీ అంశం కావచ్చు, మరోపక్క ఈ యొక్క ఛార్జ్ షీట్ కి సంబంధించిన కేసు వ్యవహారానికి సంబంధించి అంటే ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి అనుమతి ఆధారంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఎలా ఉండబోతోంది ఈ యొక్క విచారణకు సంబంధించి, లేదంటే ఇంకేదైనా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ కేసులో అనేది కూడా. అంటే నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నేరుగా అరెస్టుల దాకా వెళ్ళే అవకాశం ఉంటుందా, సో ప్రాసిక్యూషన్ ప్రొసీజర్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఖచ్చితంగా కూడా దీంట్లో అవసరం అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉండి కూడా అక్రమాలకు పాల్పడ్డారు, కేవలం అంటే కొందరి లాభం కోసం మాత్రమే పనిచేసినట్టుగా ఎలాంటి అనుమతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఈ యొక్క డబ్బులు బ్యాంకు నుంచి నేరుగా అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న నగదును ఎవరి అనుమతులు లేకుండా అంటే రూల్స్ కు విరుద్ధంగా కూడా నగదు బదిలీ చేసిన అంశానికి సంబంధించి ఎందుకంటే విదేశీయులకు ఏదైతే విదేశీ రంగ సంస్థలకు నగదు బదిలీ చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా దీంట్లో ఖచ్చితంగా అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి మొత్తం ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని చెప్పి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ తో పాటు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది. ఎందుకంటే విదేశాలకు నగదు బదిలీ అంశానికి సంబంధించి కూడా అది ఈడీ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికి ఈడీ కూడా పిఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో అంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఏసీబీ పరిధిలోనే ఈ కేసు ఉంటుందా, లేదంటే ఇంకేదైనా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కి ఏదైనా ఏజెన్సీకి ఆదేశిస్తారా, మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన తదుపరి చర్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ పైన నివేదిక మాత్రం